కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వృధా ప్రాజెక్టు, 1,00,000 కోట్లు వృధా, ఇది ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్ట్ అని ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి వీడియోలు ఒకసారి చూద్దాం. అవసరం లేకుండా కాళేశ్వరం బ్యారేజ్ పెట్టినా తోలుకోవడానికి చిన్న బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడేళ్ళు గడపలే వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వేసడం కమిషన్లకు ఒకటే కదా. దీని కట్టి ఈయన గారు ఏమంటున్నారు? కాళేశ్వరం కూలిపోయింది, పనికిరాదని మాట్లాడుతున్నాడు. సరే, ఇంకో మేధావి మాట్లాడతారు. చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాడు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక కాళేశ్వరం కట్టడానికి వాడాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలి దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు. ఈ మేధావి మాట్లాడిన మాటలు విన్నారు కదా. కాళేశ్వరమే కూలిపోతే, కాళేశ్వరమే పనికి రాకుండా పోతే ఈరోజు వస్తున్నటువంటి నీళ్లు ఎవరు ఎత్తిపోస్తున్నారు? రేవంత్ రెడ్డి ఎత్తిపోస్తున్నాడా? రాహుల్ గాంధీ ఎత్తిపోస్తున్నాడా? ఎవరు ఎత్తిపోస్తున్నారు? ఇది 100% కేసీఆర్ గారు సాధించినటువంటి ఘనత. ప్రతి కాలువ ద్వారా ప్రతి ఒక్క మడికి నీరు చేరుతున్నది అంటే దాని వెనుకున్న కృషి కేసీఆర్ గారిది. అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా